పర్యావరణ హితమే పరమావధి. ఈ ఆశయానికి కుంటముక్కల పాఠశాల నేడు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, ఏపీ స్వైరీస్ మరియు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ హార్ట్ఫుల్నెస్ సంయుక్తంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. జనవరి 7, 2026 నాడు విజయవాడ సమీపంలోని కుంటముక్కల ఏపీ స్వైరీస్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెట్ జీరో రెసిడెన్షియల్ స్కూల్ పైలట్ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగగా మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు, ఏపీ స్వైరీస్ కార్యదర్శి శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు, హార్ట్ఫుల్నెస్ ప్రతినిధులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు, పాఠశాల ఆవరణను ఒక సమగ్ర పర్యావరణ వ్యవస్థగా, ఇంటిగ్రేటెడ్ ఇకోసిస్టమ్గా తీర్చిదిద్దడం. హరిత వనాల ఏర్పాటు, చిట్టడవుల అభివృద్ధి, చిత్తడి నేలల పునరుజ్జీవనం, పోషక విలువలతో కూడిన మైక్రోగ్రీన్స్ సాగు వంటి అనేక అంశాలను ఈ క్యాంపస్లో అమలు చేయనున్నారు. అంతేకాకుండా విద్యార్థులే స్వయంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు చేపట్టేలా గ్రీన్ గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ కుంటముక్కల పాఠశాల తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ పాఠశాలకు శంకుస్థాపన చేసిన సమయంలో తన తండ్రి శ్రీ వసంత నాగేశ్వరరావు గారు స్థానిక నాయకుడిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆ అనుబంధంతోనే ఈ పాఠశాలను తాను దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని దానికి పేరు పెట్టి సంపూర్ణ బాధ్యతతో సంరక్షించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలను విడిచే ముందు ఆ మొక్క సంరక్షణ బాధ్యతను వారి జూనియర్లకు అప్పగించవచ్చని, అలా ఆ మొక్క వారి జ్ఞాపకంగా నిలుస్తుందని, ఈ నెట్ జీరో ప్రాజెక్టు అమలుకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల నుండి 1 కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారు ప్రకటించారు. నిధుల వినియోగం, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పాఠశాల కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హార్ట్ఫుల్నెస్ గ్రీన్ విభాగానికి చెందిన రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి శ్రీ రమాకాంత్ గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భాషా అవరోధాలు లేకుండా మొక్కల ప్రపంచం గొప్పతనాన్ని, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. నెట్ జీరో భావనను వివరిస్తూ మనము ప్రకృతి నుంచి ఎంత తీసుకుంటామో అంతే ప్రకృతికి తిరిగి ఇవ్వాలి అనే సందేశాన్ని పిల్లల మనసుల్లో నాటారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఏపీ స్వైరీస్ కార్యదర్శి శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు పర్యావరణ హిత కార్యక్రమాల్లో హార్ట్ఫుల్నెస్ సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ సంస్థ హార్ట్ఫుల్నెస్ ప్రతినిధులు శ్రీ రమాకాంత్, శ్రీ శరవణన్ గార్లతో ప్రాజెక్టు సమగ్ర నివేదిక డిపిఆర్పై త్వరలోనే హైదరాబాద్లోని కన్హా శాంతివనాన్ని సందర్శిస్తానని ఆయన తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర గురుకుల పాఠశాలల్లో కూడా దీనిని అమలు చేసే అవకాశముందని పేర్కొన్నారు.
కుంటముక్కల పాఠశాలలో ప్రారంభమైన ఈ నెట్ జీరో హరిత యజ్ఞం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించాలనే ఒక దృఢ సంకల్పానికి నాంది.